Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి డిసెంబర్ లాస్ట్ వీక్‌లో చాలా వెనకబడిపోయి ఉన్నవి వీడియోస్ అన్నీ. చాలా రోజులైంది నేను వీడియోస్ పెట్టక. తర్వాత వచ్చేసి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెడుతున్నాను. తర్వాత వచ్చేసి మేమైతే మహబూబ్ నగర్ ఫంక్షన్‌కి అయితే వెళ్తున్నాము. ఉయ్యాల ఫంక్షన్‌కి. మా ఆడబిడ్డ మనమంది ఉయ్యాల ఫంక్షన్‌కి అయితే నేను, బాబు అయితే వెళ్తా ఉన్నాము. మా వారైతే అక్కడే ఉన్నాడు. తర్వాత వచ్చేసి మేమైతే ఒక 11:30కి బయలుదేరాము. ఆఫ్టర్‌నూన్ ఫంక్షన్ వచ్చేసి అక్కడ జడ్చర్లకైతే వచ్చాము. అక్కడ మా తోటికోడల్ని డ్రాప్ చేసి మా మరిది మా ఊరికైతే వెళ్ళాడు. అక్కడ మా తోటికోడలినైతే పికప్ చేసుకున్నాము. నేను, మా తోటికోడలు. అక్కడ నుంచి మేము ముగ్గురమైతే ఫంక్షన్ దగ్గరికి వెళ్ళాము. మా మరిది సాయంత్రం వస్తాను, నువ్వు వాళ్ళతో పాటెళ్ళు, నేను ఊరికెళ్ళి చూసేసి వస్తానని చెప్పాడంట. ఇక మా తోటికోడల్ని పికప్ చేసుకొని మేమైతే ఫంక్షన్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ మహబూబ్ నగర్‌లో పిస్తా హౌస్ అయితే చాలా బావుంటది. పిస్తా హౌస్ ముందలనే హోటల్ అనమాట. ఫంక్షన్ అయ్యే హోటలు. ఆ పిస్తా హౌస్ ఆపోజిటే. తర్వాత వచ్చేసి ఇదే ఫంక్షన్ హాలు. తర్వాత వచ్చేసి మేమెళ్ళేసరికైతే ఫోటో షూట్ అయితే అయితుంది. ఇంకెవ్వరు రాలేదు. తర్వాతొచ్చేసి మేమెళ్ళే ఈ మా ఆడబిడ్డ కూతురు, పెద్ద ఆడబిడ్డ కూతురు రంజిత అని చెప్తాను గదా! రంజిత. తర్వాత మేమెళ్ళాక స్నాక్స్ అవన్నీ ఇస్తా ఉన్నారు. ఇంగ చికెన్‌వి స్టార్టర్స్ అవన్నీ ఇస్తా ఉన్నారు. బాదం వేడి వేడిగా, ఎందుకంటే చలికాలం గాబట్టి, చల్లగా ఉంది కాబట్టి వేడి వేడిగా స్టార్టర్స్ చికెన్‌వి, తర్వాతొచ్చేసి బాదం పాలు అవన్నీ అయితే ఇస్తా ఉన్నారు మధ్యలో మధ్యలో. మేమైతే స్టార్టర్స్ తిని బాదం పాలు 2 టైమ్స్ తాగాము. తర్వాత ఇక్కడైతే మా నేహ అయితే బాబుకు రింగు అవన్నీ అయితే పెడుతోంది. ఇవైతే వెజ్జు అనమాట. వెజ్జువి. తర్వాతొచ్చేసి ఇక్కడ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మేనత్త, బాబుకు మేనత్త, మా నడిపాడి బిడ్డ కూతురు. బాబుకు మేనత్త అవుతది. ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ మా పెద్ద ఆడబిడ్డకు. ఇది వాళ్ళ ఫ్యామిలీ. మా మరిది వాళ్ళ అమ్మాయి ఒక్కతే. తర్వాతొచ్చేసి బాదం పాలు వేడి వేడిగా, ఎందుకంటే కూల్‌గా ఉంది గాబట్టి వేడి వేడిగా బాదం పాలైతే ఇచ్చారు. వేడి వేడిగా స్టార్టర్సు, బాదం పాలు ఇదైతే భలే నచ్చింది. నేము తర్వాత అంతగా ఐడియా లేదు. నేము అవన్నీ బాల్స్ అన్నీ పోతే నేమైతే రిలీవ్ చేశారు. తర్వాతొచ్చేసి ఇక్కడ మా అన్నయ్య, వదినమ్మ అయితే లేదు. మా పెద్ద ఆడబిడ్డ లేదు, మధ్య ఆడబిడ్డ లేదు. ఇద్దరు లేరు. తర్వాత చనిపోయారు. తర్వాత హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి ఇద్దరు. తర్వాతొచ్చేసి ఇక్కడ వాళ్ళు అన్నయ్య ఉంటాడు గదా! వాళ్ళ అక్క కూతుర్లు, అల్లుళ్ళు వాళ్ళు. తర్వాత ఫంక్షను ఉయ్యాలలేసినాక అందరూ గిఫ్టులు పెట్టి ఫోటోస్ అయితే దిగుతా ఉన్నారు. వీళ్ళు అన్నయ్యకు అక్క బిడ్డలు, అల్లుళ్ళు అనమాట. ఇద్దరు బిడ్డలు. ముగ్గురైతే ఇంకొక అమ్మాయి రాలేదు. ఇక్కడ మా మరిది, మా చిన్నత్త కొడుకు. ఇంగ తర్వాతొచ్చేసి మా కోడలు ఇక్కడ మాట్లాడుతా ఉంది. తర్వాతొచ్చేసి ఇగ మేము గూడా ఫోటో దిగి తర్వాత లంచ్ చేసుకొనైతే మేమింక మహబూబ్ నగర్‌లో అయితే మాకందరూ పిన్ని వాళ్ళు అందరూ ఉంటారు గదా! ఇక్కడ మేము గూడా, నేను, మా తోటికోడలు, మా బాబు, ఇంగ మా రంజిత వాళ్ళైతే అదుగోండి. మా రంజిత వాళ్ళ హస్బెండ్ అయితే మాకన్నా ముందు దిగారు. మా చిన్న ఆడబిడ్డ వాళ్ళు గూడా ముందే దిగారు. తర్వాతొచ్చేసి ఇక్కడ ఇగ మేము గూడా ఫోటోస్ దిగేసి ఇంగ లంచ్ చేసుకొనైతే పిన్ని వాళ్ళ ఇంటికెళ్దాము. తర్వాతొచ్చేసి మా చిన్న ఆడబిడ్డకైతే ఇంకొక ఫంక్షన్, వాళ్ళ ఆడబిడ్డ మనమంది బర్త్‌డేనో ఏదో ఉందంట. అక్కడికెళ్ళాలని తొందర పెడతా ఉంది. మీరు గూడా రండి వదినమ్మ అంటే మేము రామని చెప్పాము. రిటర్న్ గిఫ్ట్ ఫోటో దిగి వస్తుంటే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. మా మరిదికి చూపియమని చెప్తా ఉన్నాను. బాక్స్ నీదే అనుకుంటారులే ఏం గాదు అంటే, అబ్బా! నాది గాదు అని నవ్వుతా ఉన్నాడు అక్కడ. ఇంగ తర్వాత మా చిన్న ఆడబిడ్డ, ఇక్కడ మేమైతే లంచ్ కోసం పైకైతే వచ్చేసాము. ఇంగ తర్వాత ఇక్కడ ఇవి వెజ్ టమాటో బాతో ఏదో చేశారు వెజ్ వాళ్ళకు. ఆ రోజు సండే మటన్ బిర్యానీ, తర్వాతొచ్చేసి చికెను ఐటెమ్స్ అయితే చాలా ఉన్నవి. టేస్ట్ కూడా చాలా బావుంది. స్టార్టర్స్ అవన్నీ చాలా చాలా బావుంది. చికెను అవన్నీ అయితే టేస్ట్ అయితే చాలా బావున్నాయి. కానీ ఏం తింటాం, అంతవరకే
తినేసాం గదా! స్టార్టర్స్ తినాము. ఇక్కడ గూడా మళ్ళీ తినేటప్పుడు 2 రకాల స్టార్టర్స్ పెట్టారు. చికెను, మటన్ బిర్యానీ అవన్నీ చాలానే పెట్టారు. తర్వాతొచ్చేసి ఇక్కడ డెకరేషన్ గూడా చాలా బావుంది. ఈ పువ్వులు చూయిస్తున్నాను చూడండి. చిన్న పువ్వులు అవి బయట గూడా ఎక్కడ పడితే ఇక్కడ మొలుస్తా ఉంటవి. ఆ చెట్లు నేను ఎక్కడ ఊర్లోకెళ్ళినంక ఆ చెట్లను చూయిస్తాను. తర్వాతొచ్చేసి డెకరేషన్ అయితే ఈ విధంగా ఉంది. ఉయ్యాల ఫంక్షన్ కోసము. తర్వాతొచ్చేసి పువ్వులు, ఫ్లవర్సు అవన్నీ అయితే నేను షార్ట్ వీడియోస్ అయితే ముందే పెడతాను. కొంచెం లాంగ్ వీడియోస్ అయితే లేట్ అయిపోతుంది మన ఛానల్‌లో. నేనైతే అక్కడ ఒక్కొక్క కలర్ పువ్వు తీసుకొని ఇట్లా బుకేలాగా అయితే పట్టుకున్నాను. అన్నీ అక్కడ ఎన్ని రకాలున్నాయో అన్నీ ఒకటొకటి తీసుకున్నాను. చాలా బాగా అనిపిస్తున్నాయి. అందుకనేసి నేనైతే తీసుకొని ఇలా బుకేలాగా చేసి చేతిలో పట్టుకున్నాను. తీసుకెళ్ళానులెండి. ఎందుకంటే చాలా ప్లాస్టిక్ ఫ్లవర్స్‌లాగా అనిపిస్తున్నాయి. ఇక్కడ మా చిన్నాడి బిడ్డని అక్కడ వదిలిపెట్టమని చెప్పింది. అక్కడ ఫంక్షన్ హాల్ దగ్గరికి వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళది మనమంది బర్త్‌డే ఉందంట. అక్కడ వదిలిపెట్టండి బంటు నన్ను అని చెప్పింది మా చిన్న ఆడబిడ్డ. ఇక్కడ ఏదో మాట్లాడుకుంటున్నాము. వదినమ్మా నేను తెల్లగా అయినా కదా! ఈ బాబేమో మా పెద్ద ఆడబిడ్డ మనమడు. తర్వాతొచ్చేసి నేను తెల్లగా అయినా కదా వదినమ్మ అంటే, అబ్బా! భలే తెల్లగా అయినావంటే అక్కడ అందుకే నవ్వుతా ఉంది. తర్వాత ఆమెకు కాల్స్ వస్తూనే ఉన్నవి అక్కడి నుంచి. ఇంకా రాలేదేంటి, ఇంకా రాలేదేంటి అని ఇంగ మా అబ్బాయి. తర్వాతొచ్చేసి ఇగ అక్కడ డ్రాప్ చేసాము మా ఆడబిడ్డని, అన్నయ్యని. వాళ్ళు ఫంక్షన్ హాల్ ముందలనే డ్రాప్ చేసి మేమైతే మళ్ళీ బయలుదేరి పిన్ని వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. పిన్నిని చూద్దాము చాలా రోజులైంది అనేసి. పిన్ని అంటే మా నాన్న వాళ్ళ తమ్ముని మిసెస్. తమ్ముడు గూడా లేదు. నాన్న లేడు. నాన్న వాళ్ళ తమ్ముడు లేడు. ఎవరు లేరు. తర్వాతొచ్చేసి పిన్నిని చూద్దాంలే అనేసి ఇంక పిన్ని దగ్గరికైతే వెళ్దాం నాన్న అమ్మమ్మ దగ్గరికని చెప్పాను. ఇక అక్కడికైతే వచ్చేసాము. పిన్ని ఒక్కతే ఉంది. ఆ రోజు చెల్లెలు వాళ్ళైతే టెంపుల్‌కైతే వెళ్ళారు. మేము సాయంత్రం అప్పటికే 3:30 అలా అయిందిలెండి. పిన్ని ఒక్కతే ఉంది. ఇంక తర్వాతొచ్చేసి ఒక 5 నిమిషాలకే చెల్లెలు వాళ్ళు గూడా వచ్చారు. నేను వెళ్ళిన 5 నిమిషాలకే టెంపుల్‌కెళ్లారంట. సండే ఆ రోజు. అందరు ఇంట్లో ఉన్నారనేసి ఏదో టెంపుల్‌కెళ్ళొచ్చారు వాళ్ళు. వాళ్ళ మరిది వాళ్ళు అందరూ టెంపుల్‌కెళ్ళొచ్చారు. అక్కడ కొంచెం టీ తాగి మళ్ళీ బయలుదేరాము. చెల్లెలు కూతురు, చెల్లెలు కొడుకు వీళ్ళు బాయ్ చెప్పడానికొచ్చారు. తర్వాత మేము మళ్ళీ ఫంక్షన్ హాల్ దగ్గరకొచ్చాము. మా మరిది కలవలేదు. మా మరిది ఊరికెళ్ళిపోయాడు గదా! మా తోడికోడలిని అక్కడ జడ్చర్లలో దింపి. ఇంగా అందుకనేసి మా మరిదిని కలవాలనేసి మేము మళ్ళీ ఫంక్షన్ హాల్ దగ్గరకొచ్చాము. వాళ్ళు వెళ్ళడానికైతే రెడీ అయితా ఉన్నారు. మా తోటికోడలు, మరిది. ఇక తర్వాత ఏదో కొంచెం మాట్లాడాలని బాబు మా మరిదిని కలవాలని ఉన్నాము. తర్వాత మేము మళ్ళీ ఇక అక్కడ మా మరిదిని కలిసేసి మేము మా ఊరికైతే బయలుదేరాము. ఊరికి అంత దగ్గర పోయినాం కదా! ఊరికెళ్దాం నాన్న ఊరికెళ్ళి చూసి మళ్ళీ రేపు వెళ్దాంలే మార్నింగ్ అని చెప్పాను బాబుకు. ఓకే అన్నాడు. తర్వాత ఇక్కడ నేనైతే వెనక సీట్‌లో పడుకున్నాను హాయిగా. తర్వాత ఇక్కడ మా మనమడు, మా బాబేమో ముందల కూర్చున్నారు. మా ఊరికైతే వచ్చేసాము. అప్పటికే సాయంత్రం చీకటి పడిపోతా ఉంది. ఇంక తర్వాత వెళ్ళి మా వారైతే ఇంటికానుంచి ఊరికెళ్ళిపోయాడు. మా ఆడబిడ్డ వాళ్ళ ఊరికి. అప్పటికే లేడు. మేము వస్తామని కూడా తెలియదు. మేము అనుకోకుండా వెళ్ళాము. తర్వాత ఇక్కడ మన కుంటలో చూడండి వాటర్ అయితే ఫుల్‌గా ఉన్నవి. ఇక్కడ కరిగట్ట చేశారు నాటు పెట్టడానికి మళ్ళీ మా వారు. తర్వాతొచ్చేసి మేము మళ్ళీ ఇంటి దగ్గరికెళ్ళి చూసి అంటే అప్పుడు బండలేశారు కొత్తగా. అందుకే చూద్దాం బండలేసినాక ఎలా అయిందో అనేసి ఒడ్లయితే ఆరబెట్టుకున్నారు మంది. ఇక ఇక్కడ మన ఇంటికి దగ్గరే రోడ్డు. తర్వాత మన ఇల్లయితే మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా రెడీ అయిపోయింది. మొత్తం అన్ని పనులయిపోయాయి మన ఇంటి దగ్గర. తర్వాతొచ్చేసి ఈ విధంగా కొంచెం రేకులు అన్నీ మిగిలితే ఇలా బయట కూడా రేకుల్లాగా ఏపిచ్చారు. ఇంక తర్వాత కొన్ని పనులున్నాయిలెండి. ఇంకా బండలైతే అయిపోయినాయి. బయట ఇగ అవన్నీ అయితే ఉన్నవి కిచెన్‌వి. ఇంకా పని చాలానే ఉంది. కాకపోతే బండలేశారు చూద్దాము పైన అనేసి వెళ్ళాము అంతే. పైన వరకు బండలయిపోయినాయి. కింద బండలవ్వలేదు. అట్లనే చూసొద్దాము అంత దగ్గరికెళ్తాము గదా! చూసొద్దామని అయితే వెళ్ళాము. పైకి వెళ్ళాము. పైకెళ్తే మనకు వ్యూ మొత్తం చాలా బాగా అనిపిస్తుంటది. సాయంత్రం టైం గదా! భలే ఉంది. అప్పుడు వ్యూ వచ్చేసి అక్కడ టెంపుల్ ఉంటుంది. రామస్వామి టెంపుల్ మనకు.
ఈ స్టోన్ కనపడట్లేదనేసి బయటికి తెచ్చి చూపిస్తా ఉన్నాను. ఏ విధంగా ఉన్నాయో బండలు అనేసి. మేము మళ్ళీ అక్కడి నుంచి మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికైతే బయలుదేరాము. ఆడబిడ్డ అంటే అదే రంజిత అని చెప్పాను గదా! ఇంక తర్వాతొచ్చేసి ఊర్లోకి బస్సయితే వచ్చింది. అప్పుడు మేమెళ్ళిన టైంకే బస్సొచ్చింది. ఇది అప్పుడు డెకరేషన్‌లో వాడిన పువ్వులు ఇవేనండి. ఊర్లలో ఎక్కడ పడితే ఇక్కడ మొలుస్తా ఉంటవి. ఇవి డెకరేషన్‌లో అయితే వాడిన్రు. చాలా బాగా అనిపిస్తున్నాయి ఆ డెకరేషన్‌లో ఈ పువ్వులు. ఇదిగోండి ఇవి మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటి ముందల మొలిసావి ఈ చెట్టు. అందుకే చూయిస్తున్నాను దీనిలని ఇంత ఇదిగా. ఎంత బాగా అనిపిస్తున్నావో ఆ పెద్ద ఫ్లవర్స్ మధ్యలో ఈ చిన్న చిన్న ఫ్లవర్స్. ఇక నెక్స్ట్ డే మేమైతే మళ్ళీ నెక్స్ట్ డే లంచ్ చేసుకొని బయలుదేరాంలేండి. వీడియో అయితే ఏం తీయలేదు. మళ్ళీ ఆ బాబు కూడా మాతో పాటు హైదరాబాద్‌కొచ్చేసాడు. హాస్టల్‌లో ఉంటాడు. మేము మళ్ళీ బయలుదేరి వచ్చి అక్కడ టైల్స్ అవన్నీ ఇప్పియాలని చెప్పాడు మా వారు. అన్నీ ఏసి పంపించండి నాన్న జడ్చర్లలో అని చెప్పాడు. మా వారైతే మమ్మల్ని ఇక్కడ పంపించి మళ్ళీ పొలం దగ్గర వెళ్తాను, ఇంటి దగ్గర ఏం పని అవుతుందో అనేసి చెప్పి ఇక మేమైతే బాయ్ చెప్పి వచ్చేసాము. మా వారైతే మా ఊరికి వెళ్తాడు. ఇంక తర్వాత వచ్చేసి మేము టైల్స్ అవన్నీ పైన టైల్స్, కింద బండలు, వాష్‌రూమ్‌లల్లకి టైల్స్ సెలెక్ట్ చేసి పంపియమని చెప్పాడు మా వారు. తర్వాత మేమైతే ఇక్కడ జడ్చర్లలో షాపులు చాలా ఉంటవి. ఇక ఒక షాప్‌కైతే వచ్చేసాము. అన్నయ్య కూడా వచ్చాడు మహబూబ్ నగర్ నుండి. మా నడిపాడు బిడ్డ వాళ్ళ హస్బెండ్‌ని రమ్మంటే వచ్చాడు మాతో పాటు. అక్కడ నుంచి అన్నయ్య వచ్చాడు. మేము కూడా వెళ్ళాము. ఫస్ట్ నేనైతే కార్‌లోనే కూర్చున్నానులేండి. ఇంక వాళ్ళే బాబు సెలెక్ట్ చేస్తాడు కదా! ఇంకెందుకు నేను వెళ్ళడము అనేసి, నీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకో నాన్న అని చెప్పాము. ఇంక తర్వాత అందుకనేసి నేను వెళ్ళలేదు. మళ్ళీ ఒకరొకరికి ఒకటి నచ్చుతాయి కదా! ఇంకిద్దరమే వెళ్ళడం ఎందుకు, నాకొకటి నచ్చుతాయి, బాబుకొకటి నచ్చుతాయి. ఇంక తర్వాత మళ్ళీ మా మనుమన్ని పంపించిండు నానమ్మని తీసుకురాపో అనేసి. నానమ్మ నువ్వంటారా చూదువు ఇవి సెలెక్ట్ చేసిండు బాబాయ్ అని చెప్తే నేనెళ్ళి మళ్ళీ చూస్తా ఉన్నాను. మా బాబు ఇవి సెలెక్ట్ చేసిండు. అవి ఎందుకంటే కొంచెం వైటు అట్లా ఉంటే ఇంక మనం అక్కడ ఉండం కదా! డస్ట్ పట్టిపోతాయి అనేసి నేనైతే ఈ బ్రౌన్ కలర్‌లో గ్రే కలర్‌లో ఉన్నవైతే సెలెక్ట్ చేశాను. బయట వేయడానికి, బయట వేయడానికి ఇంగ అక్కడ అవన్నీ సెలెక్ట్ చేసి అయితే పెట్టాము. నెక్స్ట్ డే ఆటో వచ్చి ఏసుకపోతదని చెప్పారు. ఇక్కడ మేమైతే వచ్చేసరికి హైదరాబాద్‌కొచ్చేసరికి అయితే నైట్ అయిపోయింది. రామానుజన్ స్వామి అయితే లైట్ వెలుతురుకైతే భలే అనిపిస్తుంది అప్పుడు. అందుకే వీడియో అయితే తీశాను. తర్వాత వచ్చేసి కొంచెం ముందుకొచ్చి టీ అయితే తాగుదాము అనేసి లంచు చేసి బయలుదేరాం కదా! కొంచెం టీ తాగుదాము, టీ టైం అయిపోయింది అనేసి ఇక్కడ బెల్లం టీ అని ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది బెల్లం టీ. తర్వాత వచ్చేసి పిల్లలు అయితే ఏదో తిన్నారు సమోసానో ఏదో. నేనైతే బెల్లం టీ అయితే తాగానులేండి. బాగానే ఉంది బెల్లం టీ. తర్వాత వచ్చేసి ఇంటికొచ్చే వరకైతే నైట్ అయిపోయింది. ఇక తర్వాత రేపటి వీడియోలో కలుద్దాం. ఇంక బెల్లం చాయ్. తర్వాత వచ్చేసి ఇక నెక్స్ట్ రేపటి వీడియోలో చూడండి. మళ్ళీ మేము ఎక్కడికెళ్ళాము, ఫ్రెండ్స్‌తో వెళ్ళాను. మళ్ళీ ఆ వీడియో రేపటి వీడియోలో వచ్చేసింది. వీడియో నచ్చితే ఒక లైక్.